విభజించు పాలించు అనేటటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళింది నాడు బ్రిటిష్ ప్రభుత్వం. హిందూ ముస్లింల మధ్య 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత చీలిక తెచ్చింది. ఎందుకయ్యా అంటే సిపాయిల తిరుగుబాటు అనేటటువంటిది తొలి అతిపెద్ద విప్లవం, స్వతంత్రోద్యమ విప్లవం. తొలిసారి ఆయుధదారులైనటువంటి సిపాయిలు ఎదురు తిరగడం. ఆ తర్వాత కాలంలో సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఏకంగా సైన్యాన్నే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆనాడు ఇలా విభజించినటువంటి స్థితిలోనే పాకిస్తాన్ ఏర్పడింది. అలా ఏర్పడినటువంటి సందర్భంలో, అంత గందరగోళం జరిగినటువంటి సందర్భంలో హిందువులని ఐక్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేసిన వాడు వీర సావర్కర్. స్వతంత్ర సమరానికి సన్నద్ధం చేయడానికి, దానికోసమనే ముంబాయి వేదికగా తీసుకొచ్చినటువంటి గణేష ఉత్సవాలు అవి ఇప్పటిదాకా కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అదేంటో హిందూ అంటేనే మంటేంటో అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ.